హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగే కాదు, ఇవాళ నేను ఇంకా నా హస్బెండ్ చేస్తున్నాము. ఇవాళ మొత్తం ఎగ్ ఐటమ్సే. ఎగ్ బిర్యానీ, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా ఎగ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఆమ్లెట్స్, ఆనియన్ ఉంది, ఇంకా బిర్యానీలోకి గ్రేవీ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఒక్కొక్కటి చెప్తానండి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఎవరు చేశారో చెప్తాను, ఎవరిచ్చారో. ఫస్ట్ ఎగ్ బిర్యానీ తింటాం కాబట్టి ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని షేక్ సమ్రీన్ గారు ఇచ్చారు. వారి కోసమే ఈ ఛాలెంజ్. ఇంకా పనిష్మెంట్ ఏమో రా ఎగ్ తినండి అని అన్నారు, కానీ అస్సలు అవ్వదండి మా వల్ల. డైరెక్ట్ చెప్పేస్తున్నాము. రాయిగ్ అసలు ఇంతవరకు టేస్ట్ చూడలేదు. చూసి ఆ వామిటింగ్ చేసుకొని అదంతా మనకు వద్దు కదండి, వద్దు అసలు. మామూలుగా స్మెల్ చూస్తేనే ఇట్లనే అయిపోతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే అస్సలు తినలేము. ఎందుకంటే మళ్ళీ వామిటింగ్ అయ్యి అంతా వద్దులేండి. అందుకనేసి ఫస్ట్ అయితే ఎగ్ బిర్యానీ ఇచ్చింది షేక్ సమ్రీన్ గారు. వారి కోసమే ఈ ఛాలెంజ్. దీంట్లో గ్రేవీ కూడా ఉంది. ఓకేనా? ఒక్కొక్కటి చెప్పుకుంటూ తిందాం. ఇప్పుడు మొత్తం 3 ఐటమ్స్ ఉన్నాయి. ఆమ్లెట్స్ ఏమో మేమే పెట్టేసుకున్నాము, మిగతా ఐటమ్స్ మాత్రం చెప్తాం. ఓకేనా? ఫస్ట్ ఎగ్ బిర్యానీ. రెడీ? 1 2 3 స్టార్ట్. సూపర్. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరు గెలుస్తారో, పనిష్మెంట్ ఎవరు తీసుకుంటారో చూద్దాం. అబ్బబ్బా, సూపర్ ఉంది టేస్ట్. మసాలా వంకాయ గ్రేవీ ఇది. బా, భలే బాగుంది టేస్ట్ అయితే. అయిపోయింది అప్పుడే. ఉంది. ఎగ్ బిర్యానీలో నేను విన్నాను, అన్నది అయిపోయింది.
ఎంతమందికి ఎగ్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇవాళ మొత్తం ఎగ్ ఐటమ్సే, ఏది మిస్ కాలేదు. ఇటు ఆమ్లెట్, ఎగ్ రైస్, ఎగ్ నూడిల్స్, బాయిల్డ్ ఎగ్స్, సూపర్ కాంబినేషన్ అసలు. అది కూడా పెట్టేసేసుకోండి ఎక్కువ. ఇందులో అయితే నేను విన్నాను, మా వారు ఓడిపోయారు. ఇప్పుడు ఎగ్ రైసా? అది బాల్ కింద పెట్టేసింది. ఓకే, రెడీ. అయ్యో ఎవరిచ్చా చెప్పలేక. ఎగ్ రైస్ ఛాలెంజ్ చేయండి అని మహేందర్ గారు ఇచ్చారు, వారి కోసమే ఈ ఛాలెంజ్. ఒకరు ఇచ్చారు కదా, ఒకరు ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 50 ఎగ్స్ ఛాలెంజ్ చేయండి అని మౌనికా శ్రీను గారు ఇచ్చారు. మొత్తం ఎగ్ ఐటమ్సే కాబట్టి అన్నీ కలిపితే అంతే వస్తుంది, అందుకని 4 ఎగ్స్ అయితే తీసుకున్నాము. వారి కోసం కూడా ఈ ఛాలెంజ్. మౌనికా శ్రీను గారు ఇంకా మహేందర్ గారు, వారిద్దరి కోసం ఈ ఛాలెంజ్. ఓకేనా? ఆ తర్వాత చెప్పేస్తే అయిపోద్ది కదా. నూడిల్స్ కూడా ఎవరిచ్చారో చెప్పిద్దామా? నూడిల్స్ కూడా ఎవరిచ్చారో చెప్పేస్తాం. 1 by 1 ఏముంది ఫ్రెండ్స్. అలాగే నూడిల్స్ ఛాలెంజ్ చేయండి అని ప్రసన్న లక్ష్మి గారు ఇచ్చారు. నూడిల్స్ అని ఇచ్చారు, ఎగ్గా చికెన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మేము ఎగ్ నూడిల్స్ తీసుకున్నాము. వారి కోసం ఆ ఛాలెంజ్. అలాగే ఆమ్లెట్స్ మేము పెట్టుకున్నాం. ఎలాగో ఎగ్ ఐటమ్స్ కదా అన్ని, అవి కూడా లేకపోతే ఎలా అనేసి వాటిని కూడా చేసుకున్నాం మా దాంట్లో. అయితే ఇప్పుడు మహేందర్ గారు, ఇంకా మౌనికా శ్రీను గారు, ప్రసన్న లక్ష్మి గారు, వీరి కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా? అన్నీ చెప్పేశాను, ఇంకా మీ ఇష్టం. దాని తర్వాత ఏదన్నా తినండి. ఓకేనా? రైట్. 1 2 3 స్టార్ట్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎగ్ రైస్లో నేను ఓడిపోయాను, మా వారు గెలిచారు. నేను వాళ్ళకి కూడా గుర్తు వేసా. తినేసండి ఇంక 1 by 1. చేయితోనా దేవుడా, ఏమో చేయితో తింటున్నారు, మనం కూడా తిన్నాం.
అన్నట్టు మళ్ళా ఇప్పుడే తిన్నాను. పానీ పానీ తాగు. ఓకే లాస్ట్ మళ్ళా తినచ్చు. మా సార్ పడిపోయారు ఇవాళ, నేనే కలిచాను.
నేను గెలిచాను, మా సార్ ఓడిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసుకొని చిటికలో వచ్చేస్తాం పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. ఇవాళ నేను గెలిచాను, మా వారు ఓడిపోయారు. పనిష్మెంట్ ఏంటంటే కనిపిస్తుందా, ఉప్పు కారం. మనం ఉప్పు కారం కలుపుకొని రైస్లో తింటాము, పుల్లటి మామిడికాయ మీద చింతకాయల మీద వేసుకొని తింటాం కదా. కానీ ఉత్తగా టేస్ట్ చేస్తే ఎట్లుంటుందో ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఇది మా వారు తినాలి. ఓకేనా, ఒక స్పూన్ చాలు, చిన్న స్పూన్ పెట్టినా. ఇది తినేసేయాలి, ఇది మీ పనిష్మెంట్. మామిడికాయ మీద తిన్నారా ఎప్పుడన్నా? మామిడికాయ మీద తిన్నారా? ఇప్పుడు తినండి, అయితే తినండి, పనిష్మెంట్ కదా, తినండి తినండి. భయం అవుతుంది. ఇంతనా? తినండి, ఇంకా తీసుకున్నారుగా. బాగుందా? బాగుందా? అసలు ఇంకొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుండేమో అసలు కదా. పుల్లగా ఉప్పగా కారంగా సూపర్ ఉండు. వాటర్ తాగేయండి, వాటర్. ముందే చెప్తే బాగుండబ్బా, నిమ్మకాయ పిండేదాన్ని కదా. కదా ఫ్రెండ్స్, నిమ్మకాయ పిండుకుంటే బాగుండు. పులుపు కారం ఉప్పు 3 టేస్టులు తెలుసు. ఇప్పుడు మా వారికి 2 టేస్టులు తెలుస్తున్నాయి. ఇంకోసారి ఓడిపోరా. కాదు, ఇప్పుడు నేను ఓడిపోతే నాకేమి ఇచ్చేవాళ్ళు పనిష్మెంట్? పచ్చిమిరపకాయ. అబ్బా, అందుకే ఇష్టం మీకు ఉప్పున్న కారం. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.